జగిత్యాల జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి దంచుకొడుతున్న వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సారంగాపూర్, ధర్మపురి, రాయికల్ మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైందని, భారీ వర్షం కారణంగా జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆక్సాయిపల్లి వద్ద రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుంది. దీంతో మంచిర్యాల వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్సాయిపల్లి, నాగారం మధ్య రహదారి తెగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సారంగాపూర్, రాయికల్ మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జగిత్యాల పట్టణంలోనూ వర్షంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో వరద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో కుండపోత వర్షం పరుస్తుంది. భారీ వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ధర్మపురి, జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే అనంతారం వంతెన పైన ఉధృతంగా వరద ప్రవహిస్తుంది. అలాగే జగిత్యాల జిల్లాలో కూడా భారీగా వరద నీరు అక్కడ స్తంభించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ధర్మపురి వెళ్లే వైపు కూడా రాకపోకలు స్తంభించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేస్తున్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. జగిత్యాల జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. భారీగా నదులు అలాగే వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. భారీ వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల రాకపోకలు అయితే స్తంభించిన పరిస్థితి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం నర్సింగ్రావుపల్లి శివారులోని నల్లవాగుకు వరద పోటెత్తింది. అర్ధరాత్రి కురుస్తున్న వర్షానికి వాగులు ఉప్పొంగాయి. అటు కాలువలు, చెరువుల్లోకి వరద వచ్చి చేరుతుంది. ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లవాగు మత్తడి పొంగి పొరులుతుంది. అటు జలపాతాలు, మత్తడి వైపు ప్రజలు ఎవరూ వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.